ఇంక దేవా అమ్మ, నాన్న అయితే సత్యమూర్తి ఇంక సంక్రాంతికి బట్టలు తీసుకొచ్చానని చెప్పని చాలా సంతోషంగా అయితే ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద కోడలినైతే కూర్చోపెట్టి, "ఇద్దండమ్మా నీకు, అలాగే తనకి ఇద్దరికి బట్టలు తీసుకొచ్చానని" చెప్పని ఇస్తారు. ఇంకా రెండో కొడుకు రంగాకి, సూర్యకాంత్‌ని కూడా బట్టలిస్తారు. ఇంకా అందరూ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంకా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా ఆనంద్ అయితే అడుగుతాడనమాట, "అదేంటి నాన్న మా ఇద్దరికీ తెచ్చావు, చిన్నోడికి తేలేదేంటి?" అని చెప్పంటే, "నీకెన్ని సార్లు చెప్పాలి? నాకు పుట్టింది ఇద్దరు కొడుకులేను రంగా, ఆనందు. నాకిద్దరు కొడుకులు, ఇద్దరు కోడల్లేను. నాకింకెవరు మరో కోడలు, మరో కొడుకు అంటూ లేరు" అని చెప్పనని ఇంకా అలా అంటుంటారు. ఇంక దేవ, అలాగే మిథున అయితే ఇంక సత్యమూర్తి మాట్లాడే మాటలకి బాధపడుతూ ఇంకా అక్కడే నిల్చుంటారు. ఇంక వాళ్ళు అలా బాధపడుతున్నారని ఇంకా రంగా, సూర్యకాంతం అయితే ఇంక చాలా సంతోషిస్తారు. ఎంతలా అంటే వాళ్ళని మామయ్య ఇట్లాగే అనుకుంటూ ఉంటేనే కదా మనకు గిఫ్ట్‌లన్నీ చాలా వస్తాయి అని చెప్పనని. ఇంకా దేవ అయితే, నాన్న ఏ నోటితో నేను మీ కొడుకుని కాదు అని చెప్పని మీరన్నారో, అదే నోటితోని నేను మీ కొడుకుని, నా నా భార్య మీ కోడలు అని చెప్పి నిరూపించుకునేలా చేస్తాను అని చెప్పని ఇంకా దేవ అయితే అంటాడు. ఇంకా నా భర్తని మార్చి మీ ముందు తీసుకొస్తానని చెప్పనన్నాను. ఇంకా అది త్వరలోనే ఉంది మావయ్య. ఆ రోజే మీ మీ దగ్గర నుంచి మేము బట్టలు తీసుకుంటామని చెప్పని మిథున అంటుంది.